రాష్ట్రంలో కొనుగోళ్ల జాప్యంతో అన్నదాతలు అరిగోసలు పడుతున్నారు. దళారులు, మిల్లర్ల తీరుతో నష్టపోతున్న రైతులను అకాల వర్షాలు కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. భారీ కోతలు విధిస్తూ దళారుల అన్నదాతల కష్టాన్ని దోచుకుంటున్నారు. ప్రభుత్వం వెంటనే కొనుగోళ్లు ప్రారంభించాలని కోరుతున్నారు రైతులు. రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు సకాలంలో జరగడం లేదు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మొక్కజొన్న సాగు చేసిన రైతాంగం పంట అమ్ముకోవడానికి అష్టకష్టాలు పడుతుంది. ఖమ్మం జిల్లాలో 1.70 లక్షల ఎకరాల్లో, భద్రాద్రి కొత్తగూడెంలో 73,000 ఎకరాల్లో మొక్కజొన్న సాగైంది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు పూర్తి స్థాయిలో తెరవక, తెరిచిన చోట కొనుగోలు జరక్క పడిగాపులు కాస్తున్నారు. కొన్ని చోట్ల ఆన్లైన్ ఎంట్రీలు, ఆధార్ లింకింగ్, పట్టాదారు పాసు పుస్తకాల తనిఖీ పేరుతో కాలయాపన చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇదే అదునుగా ప్రైవేట్ వ్యాపారులు ధరలో కోత విధించి దోచుకుంటూ ఉండటం రైతులను ఆవేదనకు గురిచేస్తుంది. మొక్కజొన్న కౌలుకు వేసినామండి. మేము కౌలుకి అయితే మా ఓనర్ అమెరికాలో ఉంటాడు. తమ్ము విషయంలో ఆయన రానన్నాడు. వేరే వాళ్ళకి తీసుకోవాలంటే అందరికీ 26 క్వింటాలే పెట్టారు. ఎవరి వాళ్ళకే సరిగిపోతున్నాయి. 40 క్వింటాలు బండుతున్నాయి, 45 బండుతున్నాయి, 35 బండుతున్నాయి. మరి మిగతా 15 క్వింటాలు, 20 క్వింటాలు ఎవరికి అమ్ముకోవాలో తెలియక మేము ఎక్సెట్లు పడుతున్నాం. మొక్కజొన్న పెద్ద ఎత్తున పండింది. రైతులు బాగా ఇబ్బంది పడుతున్నారు. మొక్కజొన్న కేంద్రాలు నేలకొండపల్లి మండలంలో మోటాపురంలో చివరన గ్రామంలో ఏర్పాటు చేశారు. అయినా ఇక్కడ సదుపాయాలు లేవు, పట్టాలు లేవు, ఇక్కడ వసతులు లేవు. వాన వచ్చినా ఎండ తీవ్రంగా ఉన్న ఇబ్బంది పడుతున్న రైతులు మండల కేంద్రంలో 2-3 మొక్కజొన్న కేంద్రాలు ఏర్పాటు చేయాలి. నిజామాబాద్ జిల్లాలో అధికారులు దొడ్లు వడ్లు కొనటం లేదు. ఒకవేళ రైతుల ఒత్తిడితో తూకం వేసినా ధాన్యం మాత్రం కల్లాల దగ్గరే ఉంటుంది. మిల్లులకు వెళ్లిన ధాన్యాన్ని కూడా వెనక్కి పంపిస్తున్నారు. జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా దొడ్డు రకం వడ్ల కొనుగోలులో మిల్లర్లు కొర్రీలు పెడుతున్నారు. పంట కోసి దాదాపు 25 రోజులు గడిచినా కొనుగోళ్లు మాత్రం సకాలంలో జరగటం లేదు. దీంతో కల్లాల్లో కొనుగోలు కేంద్రాల దగ్గర రహదారుల మీద ఆందోళనకు దిగుతున్నారు రైతులు. మరోపక్క ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతూ ఉండటంతో రైతులు ధాన్యం కుప్పల దగ్గరే పడిగాపులు కాస్తున్నారు. అట్టని కాట చేసి పెట్టారు. అవి లేపుతారు, చేస్తలేరు. ఇదాని పరిస్థితి ఎట్లా ఏం కదా. దొడ్డే కూడా ఏం జోలేదు ఇస్తలేరు. చైర్మన్ 5-6 మాటలు ఫోన్ చెప్తే ఫోనే బంద్ పెట్టుకుంటున్నారు. నెల 100 సార్లు భారతాండ్ల పట్టలకు ఇవాళ కిరా దినంకు 150 రూపాయలు అవుతున్నాయి. భారతాండ్ల కిరా 10 తెచ్చిన పట్టలు అట్టనే ఎండబెట్టి కప్పిన అట్టనే ఎండుతున్నాయి. పొల్లు అయిపోయినాయి. అడ్లు ఏమి లేవు. దొడ్డట్లు కొనమంటారు సార్. మరి ముందే సిడి ఇయ్యద్దు. సిడి వేయకుంటే మేము ఇస్తుంటాం కదా. నేను 45 డిగ్రీలు కొట్టింది. పొలం క్వశ్చన్ సార్. ఇక్కడనే పడిపోయినాం. ఇక అవి ఏడబెట్టుకున్నా ఏం కదా సార్. సార్ నేను కోసి 20 రోజులు అవుతుంది సార్. దొడ్డాట్లు వేసినాము. ఇప్పటికీ సంచులు ఇవ్వలేరు, లారీలు వస్తలేవు. అసలు దొడ్డు కాంటనే నడుస్తలేవు. సన్నపి నడుస్తున్నాయి. సన్నపి కూడా రోజుకు ఒక లారీ పోతుంది అంతే. దొడ్డి మరి బార్సీ సొసైటీ చైర్మన్కి ఫోన్ చేస్తే దొడ్డి మేము పెట్టుకోమని నిర్లక్ష్యం చేస్తున్నాం. ఫోన్ చేస్తే మేము పెట్టుకోము, ఏం చేసుకుంటావు చేసుకోను అంటే. మరి ఏం చేసుకున్నాను అంటే మరి మాకు సిడి ఎందుకు ఇస్తున్నావు చెప్పు. నల్గొండ జిల్లాలో అన్నదాతల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. 6 కాలం పండించిన పంట కొనుగోలు కేంద్రాల్లోనే ఉండిపోయింది. రైతుల నుంచి కొనుగోలు చేసిన వడ్ల లారీలను మిల్లులకు పంపినా రోజుల తరబడి లారీలు అక్కడే నిలిచిపోయే పరిస్థితి. ధాన్యం దిగుమతి కాకపోవడంతో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు కూడా కాంటాలు వేయడానికి వెనుకంజ వేస్తున్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా రైతులు అధికారులను నిలదీస్తూ ఆందోళనలకు దిగుతున్నారు. మిల్లర్లు తాలు పేరుతో అదనపు భారం మోపుతున్నారు. బస్తాకు 40 కిలోల 700 గ్రాముల బదులు 42 కిలోల వరకు తూకం వేయాల్సిన పరిస్థితి. ఇక లారీ యజమానులు కూడా బస్తాకు రూపాయి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలా ప్రతి దశలోనూ రైతులపై అదనపు భారం పడుతుంది. మేము ఒడ్లు పోసి దాదాపు ఒక 20-25 రోజులు అవుతుందండి. లోడ్ అవ్వట్లేదు. ఎందుకు రీజన్ ఏంటంటే ఇక్కడ ఐకేపీ వాళ్ళు వచ్చేసి మన ఇన్ఛార్జ్ వాళ్ళు వచ్చేసి ఏమంటున్నారంటే మేము చేసేది ఏం లేదు, లారీలు రావట్లేదు అని చెప్తున్నారు. మరి లారీలు ఎందుకు రావట్లేదు అని చెప్పంటే మిల్లర్ల దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ అన్లోడ్ అవ్వట్లేదు. ఎందుకు అన్లోడ్ అవ్వట్లేదు అంటే రకరకాలుగా రీజన్స్ చెప్తూ రైతు తాలు పేరుతోని దోపిడికి గురవుతున్నారు. మరి దోపిడికి గురవుతుంటే రైతులు, జిల్లా యంత్రాంగం ఏం చేస్తున్నది, ప్రతినిధులు ఏం చేస్తున్నారు అనేది మేము అడగదలుచుకున్నాం. మిల్లర్స్ కొన్ని వచ్చి కూడా ఇప్పుడు 4 రోజులు ఇవి అవుతున్నవి. ఈ మిల్లర్స్ 42-300 పెడుతున్నారు తూకము. అక్కడ పోయిన మిల్లర్స్ దగ్గర పోయిన తర్వాత వాళ్ళు గ్రేడ్ 1 ఇక్కడ రాసి పంపినా కూడా వాళ్ళు గ్రేడ్ 2 దాంట్లో తాలు ఉందానో ఇది ఉందని చెప్పేసి రైతులు ఇబ్బంది పెడుతున్నారు.
ధాన్యం కొనుగోళ్లు సకాలంలో పూర్తి కాక రైతన్న లాగమవుతుంటే మరోవైపు అకాల వర్షాలు గాలివానలతో రైతన్న మరింతగా నష్టపోతున్నాడు.